ఇద్దరు హ్మ్, భార్య భర్త ఊరికి వేలాడుతున్నారు. ఇంకిద్దరు పిల్లలు ప్రాణం లేకుండా బెడ్ల మీద పడున్నారు. సో, దీని తర్వాత వాళ్ళు మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేశారు ఇంట్లో అంతా. వాళ్ళకి ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికింది. సో, దాని తర్వాత పోలీసులు వివరాలను వెల్లడించారు. ఈ లోపల ఆ అమ్మాయి వాళ్ళ అంటే భార్య వాళ్ళ నాన్న కూడా వచ్చి మీడియాతో మాట్లాడారు. సో, ఏం జరిగిందంటే ఆహ్, ఇతని పేరు చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత. వీళ్ళకి ఇద్దరు పిల్లలు శ్రీతారెడ్డి, విశ్వాన్ రెడ్డి. శ్రీతారెడ్డికి 9 ఇయర్స్, విశ్వాన్ రెడ్డికి 5 ఇయర్స్. సో, వీళ్ళది కల్వకుర్తి అంటే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ముకురాళ్ళు అనే గ్రామం. 1 ఇయర్‌గా ఇక్కడ ఉంటున్నారు. సో, ఇతనికి చంద్రశేఖర్ రెడ్డికి 42 ఏళ్ళు, ఆ అమ్మాయికి భార్యకి 35 ఏళ్ళు కవితకి. సో, ఈ సూసైడ్ నోట్‌లో ఏముంది అనుకున్నప్పుడు అది చాలా బ్రీఫ్‌గా ఉంది. నా చావుకు ఎవరు కారణం కాదు. వేరే మార్గం లేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. క్షమించండి. నాకు కెరీర్‌లో ఇబ్బందులున్నాయి. శారీరకంగా, మానసికంగా సమస్యలున్నాయి. మధుమేహం ఉంది, నరాల జబ్బు ఉంది, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాను అని ఆయన రాసుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఇది ఎలా జరిగి ఉండొచ్చు ఏంటి అనేది బాడీలను అయితే పోస్ట్ మార్టంకి పంపించారు. దీన్ని ఇప్పటివరకు పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే ఈ చంద్రశేఖర్ రెడ్డికి ఒక 6 మంత్స్ వరకు జాబ్ ఉన్నింది. నారాయణ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు. భార్య హౌస్ వైఫ్. సో, ఈ పెద్ద పాప శ్రీతారెడ్డి ఏమో ఫిడ్జ్ స్కూల్ అని అబిట్స్లో స్కూల్లో చదువుతుంది, 9th క్లాసు. విశ్వాన్ రెడ్డి ఏమో జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నాడు, 5th క్లాసు. సో, 6 నెలల నుంచి వీళ్ళకి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అంతకుముందు కూడా పెద్దగా ఆర్థికంగా ఇద్దరు కూడా గొప్పగా లేరు. సో, ఇతని సంపాదన మీదే ఫ్యామిలీ నడవాలి, ఆస్తులేమి లేవు. సో, కొంత ఆరోగ్యపరంగా అప్పులు, పిల్లల చదువుల కోసం ఖర్చులు ఇవి పెరిగిపోయినాయి అన్నమాట. దాంతో ఈ 6 నెలలుగా అప్పులు అవి చేసి ఇబ్బందులు అవుతుంది. సో, దాంతో వీళ్ళు భర్త 20 రోజుల నుంచి సూసైడ్ ప్లాన్ చేస్తున్నాడని భార్యకి కౌన్సిలింగ్ చేస్తున్నాడు చనిపోదామని. సో, భార్య కూడా కన్విన్స్ అయింది. దీంతో మన ఇద్దరం చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు అనాథలుగా మారిపోతారు. సో, అది వద్దు, వాళ్ళని కూడా చంపేద్దాం అని డిసైడ్ అయ్యి ఈ పాప ఈ శ్రీతారెడ్డికి ఏమో ఉరి వేసి చంపేశారు. ఈ బాబుకేమో విషం ఇచ్చారు. తాము ఇద్దరు కూడా ఉరి వేసుకొని చనిపోయారు. ఇది బేసిక్గా జరిగిన సంఘటన. సో, ఈ కవిత వాళ్ళ నాన్న ఆయన ఏడుస్తున్నాడు విపరీతంగా. ఆయన ఒక రూరల్ పెజెంట్ లాగా ఉన్నాడు, ఫార్మర్ లాగా. సో, ఆయన నేను కూలైనా చేసి చాక్కుండా ఉండేవాడిని, నాకు ఈ విషయమే తెలీదు, వీళ్ళు బాగున్నారు అనుకున్నాను, వాళ్ళ మధ్య కూడా ఎలాంటి గొడవలు ఉన్నట్టు కూడా ఎప్పుడు మా పాప చెప్పలేదు అని ఆయన కన్నీరుగా ఏడుస్తున్నాడు. సో, ఇప్పటి వరకు పోలీసులు చెప్పిన సమాచారం అయితే ఇది. అంటే ఓవరాల్గా మామూలుగానే ఈ ఫ్యామిలీ సూసైడ్లు అంటారు వీటిని, అట్లాగే మాస్ సూసైడ్లు అని, ప్యాక్ట్ సూసైడ్లు అని కూడా పిలుస్తారు. ప్యాక్ట్ అంటే ఒకరే పోకుండా అందరూ కలిసి చనిపోదామని నిర్ణయించుకోవడాన్ని ఒక ప్యాక్ట్ సూసైడ్లు అంటారు. బేసిక్గా ఈ మధ్యకాలంలో ఇవి అర్బన్ సూసైడ్లు పెరుగుతున్నాయి. మామూలుగా మన గ్రామాల్లో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే గ్రామాల్లో రైతులు అప్పులైపోవడం, అప్పులు నుంచి బయటపడడం కోసం ఫ్యామిలీ చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ గత కొంతకాలంగా అర్బన్ సెంటర్స్లో, టౌన్స్లో, సిటీస్లో కూడా ఈ ఫ్యామిలీ సూసైడ్లు అనేవి బాగా పెరిగింది.